బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడువును మహోన్నతుడువును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, నీ శ్రేష్టమైన, నీ ఘనమైన నామానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ వాక్య ధ్యానము మేము చేస్తుండగా ఈ దీనదాసుని మరుగుపరుచుకుని నీ శక్తివంతమైన నీ మాటలు నా నోట ఉంచి ఇక్కడ చేరి ఉన్న వారందరినీ కూడా ఆత్మలో బలపరచమని మాకు మంచి బోధకుడై ఉన్న యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా, యిర్మియా, విలాపవాక్యములు, హెజెస్కేలు, దానియేలు, ఈ 5 పుస్తకాలు కూడా పెద్ద ప్రవక్తల పుస్తకాలు అని పిలుస్తారు. అక్కడి నుంచి మిగతా 12 పుస్తకాలు ఉన్నాయి. ఆ 12 పుస్తకాలు ఏంటంటే హోషేయ, యేవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూముకు, హబ్బకుకు, జపన్య, హగ్గయి, జకర్యా, మలాకి. ఈ 12 పుస్తకాలు చిన్న ప్రవక్తల పుస్తకాలు అని పిలుస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యం ఏమిటి, ఏ పుస్తకంలోది అంటే దేని పిల్లారా, కావ్య గ్రంథం అయినటువంటి పరమగీత గ్రంథంలో నుంచి మనం కొన్ని వాక్యాలను ధ్యానం చేద్దాం. ఇది చాలా జాగ్రత్తగా చదివి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఈ పరమగీత గ్రంథం చాలా అర్థం కాదు. ఎలా ఉంటుందంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలేఖలాగా, లేకపోతే ఒక లవ్ స్టోరీ లాగా కనబడుతుంది. ఎవరికి అంటే లోకంలో ఉన్న వ్యక్తులు కనుక దీన్ని సరిగా అర్థం చేసుకుని చదవకపోతే. కానీ దైవికముగా ఎదుగుతున్నటువంటి ఒక వ్యక్తి కనుక, దేని బిడ్డారా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వ్యక్తులు కనుక ఈ పరమగీత గ్రంథాన్ని చదివితే దేవునికి మానవుని మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైనదో, దేవునికి సంఘము మీద ఉన్నటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పదైనదిగా కనబడుతుందో అదంతా కూడా మనకి ఈ గ్రంథంలో అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ గ్రంథములో మనం పరమగీతం మొదటి వచనం కాడి నుంచి మనం చూస్తే, మొదటి అధ్యాయం కానీ చూస్తే చాలా ఎక్కువగా మనకు కనబడేది ప్రియుడు, ప్రియురాలు, ప్రాణేశ్వరి, నా సుందరి అన్నట్లు కనబడుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ప్రియుడు అంటే ఎవరిని మనము జ్ఞాపకం చేసుకోవాలంటే మన ప్రాణ ప్రియుడైనటువంటి ప్రభువును మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ ప్రియురాలు లేకపోతే నా సుందరి, ప్రాణేశ్వరి అన్న మాటలు కనబడుతున్నప్పుడు ఎవరిని ఉద్దేశించి మన ప్రాణప్రియుడ ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడంటే తన కల్వరి శుద్ధ రక్తము చేత కొనుక్కుని మనల్ని కడిగి శుద్ధి చేసినటువంటి ఈ వధువు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దేని బిడ్డలను అర్థం చేసుకోవాల్సింది, ప్రియుడు అంటే క్రీస్తు ప్రభువు, ప్రియురాలు అంటే వధువు సంఘము, సార్వత్రిక సంఘం అంటే అది మనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా ఈ పరమగీతము 2వ అధ్యాయము 2వ వచన భాగంలో మనం చూసినప్పుడు ఏమి కనబడుతుందంటే బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దీంట్లో ఒక ప్రత్యేకత ఏంటి? ఇంత ప్రత్యేకముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ వచనమైనటువంటి ఇంత గొప్ప ప్రత్యేకత ఏమిటి అంటే దేని బిడ్డలారా ప్రభు అంటున్నాడు, బలురక్కసి చెట్ల మధ్యన ఓ వధువు సంగమా నీవు ఎలాగ కనబడుతున్నావంటే, నీవు ఎలాగ నాకు కనబడుతున్నావంటే ఒక వల్లి పద్మములాగా నువ్వు కనబడుతున్నావు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు కనుక మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రభువుకి సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ప్రభువుకి సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అన్నాడు, ఓ సంఘమా నీవు ఎలాగ నాకు కనబడుతూ ఉన్నావు అంటే బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నావు. నువ్వు బలురక్కసి చెట్ల మధ్యనే కనబడుతున్నావు, కానీ నిన్ను చూస్తున్నప్పుడు నీవు నాకు ఎలాగ కనబడుతున్నావంటే వల్లి పద్మములాగా కనబడుతున్నావు. హల్లెలూయా. ఏంటి ఇంత గొప్ప ప్రత్యేకత సంఘానికి? క్రీస్తు రక్తము చేత కడగబడి శుద్ధి చేయబడినటువంటి ఈ సంఘానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత గురించి దేవుడు ఎంత చక్కగా ఎందుకు వర్ణిస్తున్నాడు, ఈ సంఘాన్ని వల్లి పద్మముతో పోల్చి ఎందుకు తెలియపరుస్తున్నాడు అని దీని బిడ్డారా మనము గనుక ఈ గ్రంథములటువంటి మాటను గనుక మనం ధ్యానం చేస్తే దేని బిడ్డారా ఆ ప్రత్యేకత ఏమిటో మనకు అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఏమిటా ప్రత్యేకత?
బలురక్కసి చెట్లు అంటే ఏమిటి? ముళ్ళ పొదలు. ఈ బలురక్కసి చెట్లు అంటే ఏమిటంటే ముండ్ల పొదలు. ఇప్పుడు ఈ సంఘము ఎక్కడ కనబడుతూ ఉందంటే ముండ్ల పొదల మధ్యన కనబడతా ఉంది. ఎలా కనబడుతూ ఉందంటే దీని బిడ్డారా, ఒక ఒల్లీ పద్మములాగా కనబడతా ఉంది. హల్లెలూయా! ఇది ఆశ్చర్యం కదా. ముళ్ళ పొదలు స్వభావము ఏమిటి? ఈ బలురక్కసి చెట్ల యొక్క స్వభావము ఏమిటి అంటే ప్రియమైన దేని బిడ్డలారా, అది కాకుండా మరి ఏ చెట్టును, ఏ మొక్కను అది ఎదగనివ్వకుండా అది ఏమి చేస్తుందంటే కిందకు త్రొక్కివేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేని బిడ్డలారా, దాని ఎదుగుదల కాకుండా మరొకటి ఎదగాలంటే దానికి వీలు పడనివ్వదు. ఎదగనివ్వకుండా అది ఏం చేస్తుందంటే త్రొక్కి పెట్టడానికి, అణిచివేయడానికి అది సదా ప్రయత్నం చేస్తుంది. ముళ్ళ కంచె. హల్లెలూయా! ఒకవేళ ఎదుగుదామని ప్రయత్నం చేస్తే ఆ వాడైనటువంటి ఆ ముళ్ళు దేని బిడ్డల గుచ్చుకుంటూ ఉంటాయి. అవి తగులుతూ ఉంటే దేని బిడ్డల ఎలాగుంటుంది? ముళ్ళు గుచ్చుకుంటే బాధ కలగదా? బాధ కలుగుతుంది. అయితే దేని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు అంటాడు, దేవుని యొక్క వర్ణన ఎలాగుందంటే, ఓ సంగమా, ఇవో నేను చూస్తున్నప్పుడు నువ్వు ఎలాగ కనబడుతున్నావంటే బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మములాగా కనబడుతున్నావు. హల్లెలూయా! దీని అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే, ఈ రోజున దీని బిడ్డలారా క్రైస్తవ సంఘం అనబడుతున్నటువంటి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో కనబడుతూ ఉన్నారు. ఎటు చూసినా ముళ్ళ పొదల లాంటి వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. దేని బిడ్డలారా, ముళ్ళ పొదల లాంటి సమస్యలు, ముళ్ళ పొదల లాంటి శోధనలు. దేని బిడ్డలారా, ఎటువైపు జరిగితే ఏది గుచ్చుకుంటుందో తెలియదు. అంత విపరీతమైనటువంటి కష్టకాలములో ఈ రోజున సంఘం ఉంది. ఈనాడే కాదు దేని బిడ్డలారా, మొదటి నుండి కూడా క్రైస్తవ సంఘము దేని బిడ్డ ముళ్ళ పొదల్లోనే పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా! మొదటి నుండి క్రైస్తవ సంఘము ముళ్ళ పొదల్లోనే ఉంటుంది. కానీ మొదటి నుండి కూడా చూస్తే, మొదటి నుండి ఈనాటి వరకు చూస్తే దేని బిడ్డలారా, ఈ క్రైస్తవ సంఘము ముళ్ళ పొదల్లో కనబడుతుంది. కానీ ఎలాగ కనిపిస్తుందంటే దేని బిడ్డలారా, ఇది ఒల్లీ పద్మం వలె కనబడతా ఉంది. హల్లెలూయా! ఒల్లీ పద్మం అనగానే మనకి ఏమి జ్ఞాపకం రావాలి అంటే లిల్లీ చెట్టు. లిల్లీ పుష్పం ఎలా ఉంటుందండి? లిల్లీ పుష్పం మీకు తెలుసా? మనమందరం కూడా ఇంటి పెరట్లో ప్రియమైన దేని బిడ్డలారా లిల్లీ చెట్లు వేస్తాం. అది గడ్డి జాతుకు చెందినటువంటి మొక్క. అది గడ్డి జాతుకు చెందిన మొక్క. కానీ అది ఎలా ఎదుగుతుందంటే ప్రియమైన దేని బిడ్డలారా, అది చక్కగా ఒక కాండాన్ని ధరించుకుని ఆ కాండము ఆకులతో కూడినదై అది పైకి ఎదుగుతుంది. హల్లెలూయా! అది పైకి ఎదుగుతుంది. పైకి ఎదిగిన తర్వాత ఏం చేస్తుందంటే ఆకుకు ఒక్క పువ్వు చొప్పున అది చక్కగా పైకి వచ్చి ప్రకాశిస్తుంది. హల్లెలూయా! ఆ పువ్వు యొక్క తేజస్సు మీరు చూసినట్లయితే దాని యొక్క ఆకులు మందంగా ఉంటాయి. ఆ పువ్వు యొక్క రేకులు చూస్తే అవి చాలా మందంగా ఉంటాయి. హల్లెలూయా! అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఆ యొక్క లిల్లీ పుష్పాన్ని మనం చూసినప్పుడు దేని బిడ్డ ఎలాగ కనబడుతుందంటే అది ఒక స్టార్ ఆకారంలో కనబడతా ఉంది. హల్లెలూయా! అది ఏం చేస్తుందంటే అది బలురక్కసి చెట్ల మధ్యనే పెరిగింది. కానీ ఈ బలురక్కసి చెట్ల మధ్యన పుట్టినటువంటి ఈ లిల్లీ చెట్టు అది పైకి ఎదిగి దేని బిడ్డలారా అది చక్కగా చుట్టూ ఉన్నటువంటి ముళ్ళ కంచెలను లెక్క చేయకుండా, ముళ్ళ పొదలను లెక్క చేయకుండా దాని ఎదుగుదల ఆ ముళ్ళ కంచెలు ఆపజాలవు. ఎన్నో రీతులుగా ఆ ముళ్ళ పొద ఈ లిల్లీ చెట్టును ఆపాలని ప్రయత్నం చేసినా కానీ ఈ యొక్క ఎదుగుదలను దేని బిడ్డలారా ఆ ముళ్ళ పొదలు ఆపలేకపోతూ ఉన్నాయి. హల్లెలూయా! ఏం చేస్తూ ఉందంటే అది పైకి ఎదిగి ఒక చక్కటి కాండం వేసుకుని పైకి వచ్చి చక్కటి పువ్వులను అది పరిమళిస్తుంది. హల్లెలూయా! ఇది పైకి వచ్చి ఏం చేస్తుందంటే దేని బిడ్డలారా చక్కగా తన చుట్టూ ఉన్నటువంటి మనుషులను ఆకర్షించగలిగినటువంటి ఒక చక్కటి సువాసనను, పరిమళ వాసనను దేని బిడ్డలారా అది వెదజల్లుతూ ఉంటే ఆ చుట్టూ వెళ్ళేవారు, అబ్బా ఈ పువ్వు ఎంత అందంగా ఉంది, ఈ యొక్క పువ్వు యొక్క సువాసన ఎంత తేజస్సుగా ఉంది, ఎంత చక్కటి పరిమళాన్ని ఇస్తుంది అని దేని బిడ్డలారా చూపరులు అవసరమైతే ఒక అడుగు ఆగి దాని యొక్క అందాన్ని, ఆ పువ్వు యొక్క తేజస్సును చూడకుండా వెళ్ళలేరు. హల్లెలూయా! అంటే ఈ పువ్వు లేకపోతే ఈ ఒల్లీ పద్మము ఎవరు అంటే దేని బిడ్డలారా క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం. హల్లెలూయా! క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘం.
అనేకులను ఆకర్షిస్తుంది. దేని బిడ్డారా? పరిమళ వాసన. దేని బిడ్డారా? ఇది పరిమళ వాసనను వెదజల్లేటువంటి పుష్పముగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఈ రోజున దేని బిడ్డలారా, క్రైస్తవ సంఘం దేని బిడ్డలారా ముళ్ళ పొదల్లోనే కనబడుతుంది, కానీ దాని తేజస్సు చాలా అద్భుతమైనది. హల్లెలూయా. దాని ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి దేని బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలకిస్తే, నేను 3 స్థలాలలో 3 సందర్భాలను మీకు చూపించి వాక్యాన్ని ముగించేస్తాను. ఇంకా వాక్యం అయిపోతుంది. హల్లెలూయా. 3 సందర్భాలు. ఈ యొక్క బలురక్కసి చెట్ల యొక్క స్వభావం మొట్టమొదటిగా ఏమిటి అంటే దేని బిడ్డలారా, అది కాకుండా మరి దేనిని ఎదగనివ్వదు. హల్లెలూయా. ఏ మొక్కను కూడా, ఏ గడ్డి మొక్కను కూడా అది ఎదగడానికి దేని బిడ్డలారా ఈ బలురక్కసి చెట్టు ఎంత మాత్రము కూడా తన అంగీకారాన్ని తెలపదు. అలాగే నేను చెప్పాను మొదటిగా, క్రైస్తవ సంఘం అనగా క్రీస్తు యొక్క ప్రజలు మొదటి నుండి కూడా ఎక్కడ ఉన్నారు అంటే బలురక్కసి చెట్లలోనే ఉన్నారు. బలురక్కసి చెట్ల మధ్యనే ఉన్నారు. కానీ దేని బిడ్డరా, బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నారు, కానీ వీరికైనా ప్రమాదం ఎదురవుతుందంటే ప్రమాదాలు ఎదురవుతున్నాయి, కానీ ఆ ప్రమాదం నుండి దేని బిడ్డ తప్పించబడుతూ ఉన్నారు. వారు చక్కగా ఎదుగుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సందర్భాన్ని దేని బిడ్డరా మీకు నేను చూపించి వాక్య భాగాల్లోకి వెళ్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమాకాండము 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చూస్తే, అక్కడ దేవుని యొక్క ప్రజలు ఇశ్రాయేలీయులు కనబడతారు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కనబడతారు. ఈ వీరు ఎవరి బానిసలుగా పనిచేస్తూ ఉన్నారంటే, ఐగుప్తు దేశములో ఐగుప్తు యొక్క ఫరో మహారాజు దగ్గర ఈ ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 20 లక్షలకు పైబడి జనాంగం దేని బిడ్డలారా ఐగుప్తు యొక్క రాజు యొక్క బానిసలుగా బ్రతుకుతున్నారు. అయితే వీరు దేని బిడ్డలారా 70 మందిగా ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి వీరు క్రమక్రమముగా జీవము కలిగినటువంటి దేవుని యొక్క ఆశీర్వాదము వలన వారి జనసంఖ్య పెరుగుతూ వచ్చింది. హల్లెలూయా. వారి యొక్క జనసంఖ్య పెరుగుతూ వచ్చింది. ఎంతగా పెరిగిపోయారు అంటే దేని బిడ్డలారా, వారు దాదాపుగా తక్కువ అనుకుంటే సుమారుగా 20 లక్షల జనాభా కంటే ఎక్కువగా వారు పెరిగిపోయారు. హల్లెలూయా. 20 లక్షల జనాభా కంటే ఎక్కువగా వారు పెరిగిపోయారు. ఇప్పుడు ఈ జనులు అంటే దేవుని యొక్క జనాంగమును, దేవుని యొక్క ప్రజల యొక్క ఎదుగుదలను చూసి ఆ దేశము యొక్క రాజు సైతము కూడా వణికిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఎదుగుదలను చూసినటువంటి ఐగుప్తు రాజు, ఐగుప్తీయులు దేని బిడ్డలారా అప్పటి వరకు వారు చూస్తూ వచ్చిన జనాభా పెరిగిపోవడం చూసి వారు ఒక కుయుక్తి ఆలోచన చేశారు. హల్లెలూయా. ఏమిటో తెలుసా? చూడండి, పరిశుద్ధ గ్రంథం నిర్గమాకాండము 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే, వారు చూడండి చదువుతున్నాను, వారు విస్తారముగా బలిష్టముగాను ఉన్నది. 9వ వచనం చూస్తే, అతడు తన జనుల్లో ఎట్లా నేను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగా బలిష్టముగా ఉన్నది. వారు విస్తరింపకుండినట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము రండి. హల్లెలూయా. ఏంటి విస్తరింపకుండినట్లుగా అంటే ముళ్ళ కంచె యొక్క స్వభావం, బలురక్కసి యొక్క చెట్ల యొక్క స్వభావం ఏమిటంటే అణిచివేయడం. అదే కదా మనం అనుకున్నాం. బలురక్కసి చెట్ల యొక్క స్వభావం ఏమిటంటే ఎదగనివ్వకుండా అణిచిపెట్టడం దాని స్వభావం. ఇప్పుడు దేని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ ఉన్నారంటే ఒక మాటలో చెప్పాలంటే బలురక్కసి చెట్ల మధ్యన నివాసం చేస్తున్నారు. హల్లెలూయా. ఎక్కడ నివాసం చేస్తున్నారమ్మా? బలురక్కసి చెట్ల మధ్య నివాసం చేస్తున్నారు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎదుగుతూ ఉంటే, వారి జనసంఖ్య అభివృద్ధి చెందుతూ ఉంటే అది చూసినటువంటి ఐగుప్తీయులు ఏమనుకున్నారంటే వీరిని ఇలాగ విడిచిపెడితే కాదు, కానీ వీరిని ఏదో ఒక విధముగా అణిచివేయాలి, వీరిని ఏదో ఒక విధముగా అణిచిపెట్టాలి అనే ప్రయత్నం చేయని బిడ్డలారా ఆనాటి కాలంలోనే, ఆది కాలములోనే దేని బిడ్డలారా ఇశ్రాయేలు అనగా దేవుని యొక్క ప్రజలను అణిచిపెట్టే ప్రయత్నం ఆ రోజే జరిగింది. హల్లెలూయా. ఆ రోజు జరిగింది. ఎప్పుడైతే ఈ ఆలోచన వచ్చిందో దేని బిడ్డలారా ఇశ్రాయేలు ప్రజలకు పని భారాన్ని అధికం చేశారు. ఇశ్రాయేలు పని భారాన్ని భారం చేశారు.
ఏంటి వరకు రాజుగారు దేని బిడ్డలారా మట్టినిచ్చి ఇటుకలు చేయమనేవాడు, గడ్డినిచ్చి ఇటుకలు తయారు చేయమనేవాడు. కానీ ఇప్పుడు మొత్తం మార్చేశాడు. ఇశ్రాయేళ్ల ప్రజలకు గనుక మనం పని భారాన్ని పెంచితే గనుక వారి అలసిపోయి వారి స్త్రీలతో వారు సాంగత్యం తగ్గిద్ది గనుక వీరి సంతానాన్ని మనం ఆపగలం అనుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు పని భారాన్ని పెంచడం వలన ఇశ్రాయేలుక సంఖ్యను మనము ఆపగలమనుకున్నారు. కనుక ఇదేమిట్లారా, ఇశ్రాయేలుక పని భారాన్ని రాజు అధిక భారంగా మోపేశాడు. హల్లెలూయా. అస్సలు రెస్ట్ లేదు. వారే గడ్డి తెచ్చుకోవాలి, వారే మట్టి తెచ్చుకోవాలి, వారే ఆ మట్టిని త్రొక్కాలి, ఆ మట్టిని వారే స్వయంగా ఇటుకలు చేయాలి. ఆ ఇటుకలు చేయబడేటువంటి ఇటుకలతో వారే దేని బిడ్డారా ప్రకారములు లేదా పిరమిడ్స్, గొప్ప గొప్ప దేని బిడ్డారా రాజ్య భవనాలు కట్టాలి. ఇంత పని భారాన్ని ఇశ్రాయేలు మీద మోపాడు. ఎందుకు తెలుసా? కారణం వారిని అణిచిపెట్టాలని. హల్లెలూయా. వారిని అణిచిపెట్టాలనేటువంటి ఉద్దేశంతో. ఇది ఎవరి స్వభావం అనుకున్నామంటే బలురక్కసి చెట్ల యొక్క స్వభావం. ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడ బ్రతుకుతున్నారంటే బలురక్కసి చెట్ల మధ్యన బ్రతుకుతున్నారు. హల్లెలూయా. అయితే దేని బిడ్డలారా, రాజు ఎప్పుడైతే వారి మీద పని భారాన్ని పెట్టాడో విచిత్రం ఏం తెలుసా? వారి పని భారము పెడుతున్న కొద్దీ ఇశ్రాయేలు సంఖ్య మరీ ఎక్కువగా పెరిగిపోవడం ప్రారంభించింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 11వ వచనంలో రాయబడింది చూడండి అన్నమాట. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలవ చేయి పితోము రామసేనను పట్టణములు కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. హల్లెలూయా. చప్పట్లు కొడదామా గట్టిగా? ఎంత అద్భుతమైనటువంటి మాట ఇది. వారిని శ్రమ పెట్టుచున్న కొలది అంట అక్కడ రాయబడింది. అయినను, హల్లెలూయా, వారిని శ్రమ పెట్టిన కొలది దేని బిడ్డలారా వారు ఏం చేశారంట? వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఆమేన్. అంటే ఇప్పుడు వీరు బలిరక్కసి చెట్ల మధ్యనే ఉన్నారు కానీ దేని బిడ్డలారా వీరు బలురక్కసి చెట్ల మధ్యనే కనబడుతున్నారు కానీ వీరిని అణిచివేయాలని బలురక్కసి చెట్ల లాంటి స్వభావం కలిగిన మనుషులు వీరి మీద ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా వీరి ఎదుగుదలను ఈ బలురక్కసి చెట్ల స్వభావం కలిగిన మనుషులు ఆపలేకపోయారు. హల్లెలూయా. వీరు విస్తరించి ప్రబలడం మొదలుపెట్టారు. ఆపగలిగారా? లేదు లేదు. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా ఈ విస్తరణ ఆపలేకపోయారు, వారి జనసంఖ్యను ఆపలేకపోయారు. ఇది ఎలా కాదు. ఇలాగైతే మనము ఇశ్రాయేలు ప్రజలను మనము వారికి ఎదుగుదలను ఆపలేము. కానీ ఇంకొక ఆలోచన చేద్దాం. ఏంటో తెలుసు ఆలోచన? ఇశ్రాయేలు స్త్రీలు గర్భవతులుగా ఉంటారు కదా, వారు ప్రసవించినప్పుడు ఆ పురిటిలో గనుక ఒకవేళ మగబిడ్డ అని తెలిస్తే ఆ మగబిడ్డను పేక పీసికి చంపేయాలి. ఆ విధముగా మగ సంతానం అంతా కూడా మనం అంతరింపజేసేసామంటే ఇశ్రాయేలు సంఖ్య ఆగిపోతుంది అని ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే మంత్రస్వాములను పిలిచి, మీరు ఇశ్రాయేలు ప్రసవేదన పడుతున్నప్పుడు మీరు వెళతారు కదా, వెళ్ళినప్పుడు ఒకవేళ మగ సంతానం అయితే ఆ పురుట్లోనే ఆ బిడ్డను మీరు చంపేయండి అని మంత్రస్వాములకి ఆ రాజు ఒక శాసనంగా తెలియపరిచాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మాట్లాడాడు, జాగ్రత్త వారు నా ప్రజలు. హల్లెలూయా. వారు నా ప్రజలు అనగానే వారు భయపడి దేని బిడ్డలారా రాజుతో ఒక మాట అంటారు. దేని బిడ్డలారా, ఇదిగో రాజా, మన ఐగుప్తీ స్త్రీల వంటి వారు కారు వారు ఎలాంటి వారంటే హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు. వారు నొప్పులు పడుతున్నప్పుడు మేము వెళుతున్నప్పుడే మేము వెళ్ళకముందే వారు ప్రసవించేసి ఆ బిడ్డను తమ ఒడిలోకి తీసుకుంటున్నారు. వారు మనలాంటి స్త్రీలు కాదు, వారు చాలా చురుకైన స్త్రీలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చురుకైన వారమే కదా మనం. క్రైస్తవ సంఘమే చురుకైనది. దేని బిడ్డలారా ఎందులో చురుకైనది? దేని బిడ్డలారా లోకములో ఎవరికైనా అన్యాయం జరిగితే, లోకంలో ఎవరైనా బాధపడుతుంటే, లోకంలో ఎవరైనా కన్నీళ్ళలో ఉంటే, లోకంలో ఎవరైనా వేదనతో ఉంటే మనం అది చురుకుగా వెళ్ళి వారికి సహాయం అందించడానికి ప్రయాసపడతాం. హల్లెలూయా. వారి కన్నీరు తోడడానికి ప్రయాసపడతాం. వారి కళ్ళల్లో కన్నీరుని తొడవడానికి ప్రయాసపడతాం. ఇబ్బందుల్లో ఉంటే వారి ఇబ్బందుల్లో ఆదుకోవడానికి ప్రయాసపడతాం. అందుకే క్రైస్తవ సంఘం ఎప్పుడూ చురుకైనదే. హల్లెలూయా. ఆ మాట అన్యులే తెలియపరిచారు. వీరు మనలాంటి వారు కాదయ్యా, వారు చాలా చురుకైన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే దేని బిడ్డలారా, నేను చెప్పాను మొదట్లో, ఈ యొక్క బలురక్కసి చెట్ల యొక్క స్వభావం ఏంటంటే అణిచివేయడం. కానీ ప్రభు అంటున్నాడు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మ కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. హల్లెలూయా. అలాగ అందంగా కనబడుతున్నావు, నీకు ఏ నష్టం కలగదు. నష్టం కలగజేయాలని ప్రయత్నం చేశారు ఇశ్రాయేలీయులు, ఏం చేయగలిగారా? ఏమి చేయలేకపోయారు. చివరికి తుది విజయం ఎవరిది అంటే ఇశ్రాయేలీయులదే. చివరికి దేని బిడ్డరా, ఆ బానిసత్వ బ్రతుకులో నుండి దేవుడు దేని బిడ్డరా వారిని విడిపించడానికి ఒక నాయకుడైనటువంటి మోషేనే దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మోషే గారిని దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసి ఆ ఐగుప్తి బానిసత్వంలో నుంచి దేవుడు పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని నడిపించాడు. హల్లెలూయా. చివరికి తుది విజయం ఎవరు తెలుసా? సంఘానిదే. ముళ్ళ చెట్లుది కాదు, బలురక్కసి చెట్లుది కాదు. ఎవరిది తుది విజయము అంటే దేని బిడ్డలారా, సంఘానిదే తుది విజయం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు శ్రమలలో ఉండి, కష్టాలలో ఉండి, ఇబ్బందుల్లో ఉండి, ఒకవేళ నా జీవితం ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనా, నేను ఇంకా ఈ ముళ్ళ బాటల లాంటి ఈ ముళ్ళ చెట్ల మధ్యన బ్రతుకుతున్నటువంటి బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, నా జీవితం అంతా కూడా ఇంతేనా అని అనుకుంటున్నావేమో. లేదు లేదు లేదు, దేవునికి విడుదలనిస్తాడు యేసు నామములో. హల్లెలూయా. దేవునికి విడుదలనిస్తాడు. నీవు ఇప్పుడున్నటువంటి స్థితిలో రేపు ఉండవు. ఈరోజు నువ్వు భేద స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు కరువు స్థితిలో ఉన్నావేమో, ఈరోజు నువ్వు చాలా భయంకరమైనటువంటి శోధనలను అనుభవిస్తున్న స్థితిలో నీవు ఉన్నావేమో, శ్రమలు అనిపించే స్థితిలో ఉన్నావేమో. రేపు ఇలాగ ఉండదు నీ జీవితం, రేపు ఇలాగ ఉండదు. ఎప్పుడు కూడా నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఈ రోజు ఉన్నట్లుగా రేపొద్దున నీ జీవితం ఉండదు. ఆమేన్. అది ఎలాంటి సమస్య అయినా కానీ, ఎలాంటి శోధన అయినా కానీ ఈ రోజునట్టుగా రేపొద్దున నీ ఉండదు. దేవుడు అంటున్నాడు, ఒక్క క్షణములో నీ జీవితాన్ని మార్చగలడు ఆయన. ఆమేన్. ఒక్క క్షణంలో మార్చగలడు. మొదటి సందర్భాన్ని చూసే మనం, మొదటిగానే దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉన్నారంటే దేని బిడ్డలారా, బలురక్కసి చెట్ల మధ్యన వారు ఉన్నారు. హల్లెలూయా. కానీ దేని బిడ్డలారా, వారిని అణిచిపెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ విజయాన్ని పొందలేకపోయాడు రాజు. కానీ తుది విజయం ఇశ్రాయేలుదే అయ్యింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా ఎందరో ముట్టడి చేసేవారు, ఎందరో ఇబ్బంది పెట్టేవారు, ఎందరో ముళ్ళతో గుచ్చినట్లుగా మాట్లాడేటువంటి వ్యక్తుల మధ్యన మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేని బిడ్డలారా, నేను అంటాను, చివరికి తుది విజయం నీదే. ఆమేన్. తుది విజయం మనదే. రెండవ సందర్భాన్ని కూడా చూపించి నేను ముందుకు వెళ్తాను. దేని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 8వ వచన భాగాన్ని చూద్దాం. అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొను వారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయు వారికి 8,000 మణుగులు వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లును చట్టము పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరము తీసి దాన్ని హమాదతా కుమారుడైన అగిగీయుడగు హామానుకి ఇచ్చి. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక సమస్య ఎవరికి తెలుసా? దేవుని యొక్క ప్రజలైనటువంటి యూదులకు ఒక సమస్య వచ్చింది. ఏమిటా సమస్య అంటే, కేవలము ఒక ద్వారపాలకుడుగా పనిచేస్తున్నటువంటి మొర్దెకై దేని బిడ్డలారా, హామానుకు వంగి నమస్కారము చేయలేదు అన్నటువంటి ఒక చిన్ని కారణమును బట్టి అతడు ఆలోచన తెలుసా? మా దేశములో, మా ప్రాంతములో యూదుడే లేకుండా చేయాలి, వారిని తుదిముట్టించేయాలన్నటువంటి ఆలోచన హామానుకు కలిగింది. హల్లెలూయా. దేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు ఈ హామాను అంటే తనకు నమస్కారము మొర్దెకై చేయలేదన్నటువంటి ఒక చిన్ని కారణము చేత దేని బిడ్డలారా, యూదులనే చంపేయాలన్నటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసాడు. హల్లెలూయా. రాజుగారితో ఉంగరం కూడా ఏం చేశాడు? ఉంగరం ముద్ర ఏం చేశాడు? ఉంగరం ముద్ర. దేని బిడ్డలారా, ఇప్పుడు యూదులందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే బలురక్కసి చెట్ల మధ్యన ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట ఆనోట తెలిసి అహష్వేరోషు ఆ శోషాను దేశం అంతటా కూడా దేని బిడ్డలారా వెల్లడైపోయింది. ఇదిగో యూదులు త్వరలోనే హతమాగబోతున్నారు, యూదులని ఈ అహష్వేరోషు రాజు అందరినీ కూడా సమూలముగా నాశనం చేయబోతున్నాడు అనేటువంటి మాట దేని బిడ్డలారా ఆ శోషాను పట్టణంలో ఉన్నటువంటి ఆ యూదులందరికీ వెల్లడైపోయింది. వెల్లడైపోతే
దేని బిడ్డారా, వారంటే గిట్టిన వారు ఏమంటారు? ఒక యూదుడు కనబడితే, రే బాబు నీవు కూడా యోధా జాతికి సంబంధించిన వాడివే, నీ పని అయిపోయింది. రాజుగారు ఒక శాసనం ఇచ్చాడు, అదేంటో తెలుసా? ఈ ప్రాంతంలో యూదుడు అనేవాడు ఒక్కడు లేకుండా చంపబడాలి శాసనం వచ్చింది. నీవు యూదుడివే కదా, నీ మరణము కొరకు నువ్వు కనిపెట్టుకుని సిద్ధంగా ఉండు. మీకు చావు దగ్గరికి వచ్చింది, మీకు మరణం దగ్గరికి వచ్చింది, ఇదిగో నీ సమాధి కొరకు నీవే ఒక దొడ్డిని కట్టుకో అన్నట్లుగా దేని బిడ్డలారా, ఆ యొక్క యూదులంటే గిట్టని వారు సూటి పోటీ మాటలతో గుర్చుతూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటప్పుడు ఎంత తరలిపోతారు, ఎంత వేదన గురవుతారు. అలాంటి సందర్భంలో దేని బిడ్డలారా, మొర్దెకై లోకములో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడలేదు, కానీ జీవము కలిగిన దేవుని వైపు చూసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయించి తన ప్రజలతో ఈ విషయాన్ని ఆ నగరములో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి దేని బిడ్డలారా రానిటువంటి ఎస్తేరు దగ్గరకు పంపించగానే ఆమె కూడా 3 రోజులు ఉపవాసం ఉండి, ఆమె కూడా 3 రోజులు ఉపవాసాలు ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయగానే దేని బిడ్డలారా ఆ ముళ్ళ కంచెలలో ఉన్నటువంటి ఈ యోధులు దేవుని కృపను బట్టి విడుదల పొందుకున్నారు. హల్లెలూయా. ఎవరైతే ఏ హామానైతే యూదులను లేకుండా చెయ్యాలనుకున్నాడో ఆ వ్యక్తి, ఆ కుటుంబము భూమి మీద లేకుండా దేవుడు తుడిచిపెట్టేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేడు. ఏ వ్యక్తి అయితే ఈ యూదులను లేకుండా చేయాలనుకున్నాడో, ఈ మొర్దెకైని ఉరి స్తంభం మీద ఎక్కి చంపాలనుకున్నాడు దేని బిడ్డలారా, అదే ఉరి కంబం మీద దేని బిడ్డలారా కుట్ర పనినటువంటి హామాను మరణించవలసిన పరిస్థితి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. అంటే దేని బిడ్డలారా ఆ రోజున యూదులు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే ముళ్ళ కంచెల మధ్యన ఉన్నారు, బలు రక్కసి చెట్ల మధ్యన ఉన్నారు. ఇక మేము అయిపోయామనుకోలేదు, కానీ మమ్మల్ని విమోచించడానికి, మమ్మల్ని విడిపించడానికి సమర్థత కలిగినటువంటి దేవుడు మాకు ఉన్నాడు, మేము ప్రార్థన చేస్తే మాకు దేవుని దగ్గర నుండి సహాయము కలుగుతుంది అని దేని బిడ్డలారా దేవుని దగ్గర వారు ప్రార్థన చేశారు. దేని బిడ్డలారా చట్టము వెనకకు త్రిప్పబడింది. ఆమేన్. చిన్నలు లేదు, పెద్దలు లేదు, గర్భిణీ స్త్రీలు లేదు, వృద్ధులు లేరు, అందరినీ కూడా యూదుల్ని ఊచకోత కొయ్యాలనే చట్టం దేని బిడ్డలారా వెనకకు తిప్పబడింది. కారణం ఏంటి తెలుసా? దేని బిడ్డలారా దేవుడు అంటున్నాడు, నీవు బలురక్కసి చెట్ల మధ్యన ఒల్లీ పద్మం వలె నా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అన్నట్లుగా దేని బిడ్డలారా శ్రమలు కనబడుతున్నాయి, వేదనలు కనబడుతున్నాయి, దుఃఖములు కనబడుతున్నాయి, కానీ అవేమి నిన్ను ఏమీ చేయలేవు. హల్లెలూయా. ఏది నీకు హాని చేయదు, ఏది హాని చేయదు నిన్ను. అందుకంటాడు, ఓ ప్రియురాలా నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే బలురక్కసి చెట్ల మధ్య ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఆమెకి ఏమాత్రం ప్రమాదం లేదు, ప్రమాదం ఉన్నట్లుగా కనబడుతుంది అంతే, కానీ ప్రమాదం రాదు. కాబట్టి దేని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలకించండి దేని బిడ్డలారా. అయితే ఆనాడు యూదులు ఆ ముళ్ళ కంచెలు లేకపోతే ఆ బలురక్కసి చెట్ల లాంటి ఆ సమస్య శోధనల నుంచి వారు విజయమును పొందుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ కూడా విజయం ఎవరిదండి? దేవుని ప్రజలదే. ఇక్కడ కూడా విజయం ఎవరిదైంది? దేవుని ప్రజలైంది. ఎవరైతే చావు గోతును తవ్వాడో ఆ గోతులోనే ఆ వ్యక్తే పడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనము ఎవరికైనా సరే మనం ఎవరికైతే మేలు చేస్తామో అదే మేలు మరొక వ్యక్తి ద్వారా మనం మేలు పొందుకుంటాం. గుర్తుంచుకొని మాట. మనం జీవించినంత కాలం కూడా మన బ్రతుకు దినములన్నీ కూడా మనము కలిగి ఉండవలసినటువంటి ఒక అద్భుతమైన స్వభావం ఏమిటంటే మేలు చేసే స్వభావం కలిగి ఉండాలి, మేలు చేసే స్వభావం కలిగి ఉండాలి. నువ్వు జీవితాంతం కూడా అనేక మందికి మేలు చేస్తూనే ఉండు, మేలు చేస్తూనే ఉండు, మేలు చేస్తూనే ఉండు. నీవు కూడా అనేకుల వ్యక్తుల నుండి మేలు పొందుకుంటావు, మేలు పొందుకునే వ్యక్తివిగాను ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఏది విత్తితే అదే పంట కోస్తావు. ఖచ్చితంగా నువ్వు ఏ పంట విత్తితే అదే పంట కోస్తావు. ఈరోజు నువ్వు జామ మొక్క వేస్తే అది పెరిగి పెద్ద తర్వాత జామకాయ కోస్తావు, కానీ యాపిల్కాయ కొయ్యవు కదా. కోస్తారా? కొయ్యం. ఏ విత్తనం ఇచ్చితే ఆ పంటే కోస్తాం. అలాగే ప్రియులారా మనము కూడా ఏదైతే మంచి కార్యాలు చేస్తామో, ఎవరికైతే మేలు చేస్తామో మనం కూడా మేలే పొందుకుంటాం. హల్లెలూయా. ఈ యొక్క మొర్దెకైని చంపాలనుకున్నాడు, కానీ ఆ వ్యక్తే ఆ హామానే చనిపోవడానికి కారణమైంది. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ సందర్భంలో కూడా మనం చూస్తే ఎవరిది విజయం అంటే దేవుని యొక్క ప్రజలదే విజయం అయ్యింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఎస్తేరు గ్రంథములో ఈ అహష్వేరోషు
మరి పరిపాలిస్తున్నటువంటి కాలంలో యూదులు ఎందుకున్నారు ఇక్కడ? యూదులు వారి వారి దేశానికి వెళ్ళిపోవాలి కదా అని మీకు ఒక అనుమానం రావచ్చు. ఈ అహష్వేరోషు పరిపాలన రావడానికి ముందు ఈ ప్రజలను దేని బిడ్డలారా బబులోను చెరలో, బబులోని యొక్క సామ్రాజ్యంలో 70 సంవత్సరాలు వీరు బానిసలుగా బ్రతికారు. ఇశ్రాయేలు యూదులు బ్రతికారు. అయితే బబులోను కంటే కూడా ఈ అహష్వేరోషు చాలా బలమైనటువంటి రాజ్యం కనుక ఆ బబులోనిలను ఓడించినప్పుడు దేని బిడ్డలారా ఈ యూదులకు ఈ యొక్క అహష్వేరోషు రాజు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు. 70 సంవత్సరాలు మీరు బబులోని దేశంలో బబులోనీయులకు మీరు బానిసలుగా బ్రతికారు కదా, మీకు నేను స్వేచ్ఛనిస్తున్నాను, కాబట్టి మీరు మీ దేశానికి, మీ యెరూషలేముకు మీరు స్వేచ్ఛగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఒక చక్కటి మాటను అహష్వేరోషు చెప్పగా ఆ దేశంలో ఉన్నటువంటి యూదులు చాలామంది దేని బిడ్డలారా అక్కడ యెరూషలేము కాల్చబడినటువంటి పాడుబడిపోయినటువంటి ఆ యెరూషలేముకు చాలామంది యూదులు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది యూదులు ఇక్కడ రాజుగారు ఇవ్వబడినటువంటి స్వేచ్ఛను బట్టి అక్కడ పాడుబడిపోయినటువంటి మరి కోల్చబడినటువంటి ఆ యెరూషలేము పట్టణము వెళ్ళే కంటే రాజు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు కనుక ఇక్కడే మనము జీవనమును కొనసాగిద్దామని కొంతమంది యూదులు ఆగిపోయారు. ఆ ఆగిపోయినటువంటి యూదుల్లో మొర్దెకై, ఎస్తేరు కూడా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇతడు దేని బిడ్డలారా ఈ యొక్క హామాను చెబుతూ ఉంటాడు అహష్వేరోషు రాజుకి ఏమని తెలియపరుస్తున్నాడంటే, దేని బిడ్డలారా చూడండి, వీరు జనుల్లో ఈ జాతి వారు చెదిరి ఉన్నారు. అంటే కొంతమంది శాసనం ఇక్కడ మిగిల్చబడింది. వీరి విధులు మన విధులకు భిన్నంగా ఉన్నాయి, వీరి యొక్క ఆలోచనలు మన ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయి. కాబట్టి వీరిని చంపేయడమే మనకు క్షేమం అని దేని బిడ్డలారా అక్కడ అహష్వేరోషు రాజుకు ఈ యొక్క హామాను చెప్పడం జరిగింది. హల్లెలూయా. అయితే ఎంత జరిగినా కానీ దేని బిడ్డలారా తుది విజయము ఎవరిదే అయ్యిందంటే దేవుని ప్రజలదే అయ్యింది. హల్లెలూయా. కాబట్టి దేని మొదటి సందర్భంలో ఆ ఐగుప్తు దేశం ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆ మొల్ల కంచెలలో అంటే బలురక్క చెట్ల మధ్య ఉన్నప్పటికీ కూడా ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు కూడా తుది విజయము ఇశ్రాయేలు ప్రజలది అయ్యింది. ఇక్కడ ఎస్తేరు కాలంలో దేని బిడ్డలారా భయంకరమైన శోధన ఎదిరినప్పుడు ఇక్కడ కూడా బలురక్కసి చెట్ల మధ్య ఉన్నట్లుగానే యూదులు కనబడ్డారు. కానీ దేని బిడ్డలారా వీరు ఉల్లి పద్మం వలె ప్రకాశించేటువంటి స్థితిని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఆశ్రయం బిడ్డలారా ఈరోజు నీవు నిజముగానే నిన్ను మాటల చేత దుఃఖపరిచే వారిని చుట్టూ ఉన్నారేమో. ఈరోజు నిన్ను నీ యొక్క భక్తి జీవితాన్ని చూసి కొంతమంది చెల్లమ్మలను చూసినప్పుడు వారు ఆత్మ తీవ్రత కలిగిన వారై వారు సమర్పించుకుంటారు. నేను ఎన్నడూ కూడా ఈ చెవులకు కానీ ముక్కుకు కానీ బంగారం నగలను వేసుకోను అని కొంతమంది చెల్లమ్మలు కొంతమంది సమర్పించుకుంటారు. వారిని చూసి కొంతమంది ఆ యొక్క సమర్పణ అంటే ఎరగనటువంటి వారు, సమర్పణ యొక్క శక్తిని తెలియని వారు ఏం చేస్తారంటే, దేవుడు నీకు ముక్కుకి చెవులకి బంగారం తీసేయమన్నాడా, బంగారం పెట్టుకోవద్దన్నాడా, నీకు ఎలాగా పెళ్ళి అవుద్ది, నీకు ఎలాగా వివాహం అవుద్ది, నిన్ను ఎవరు చేసుకుంటాక ముందుకు వస్తారు అని రకరకాల ముళ్ళ కంచెల కంటే భయంకరమైనటువంటి మాటలతో ఆ చెల్లమ్మలను గుచ్చి గుచ్చి దూషిస్తూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. హల్లెలూయా. వాటిని తట్టుకోగలుగుతున్నటువంటి స్త్రీలు ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ అంటాను ఆ మాటలన్నీ కూడా నువ్వు తట్టుకోగలిగే చెల్లమ్మ, ఆ మాటలన్నీ కూడా నువ్వు తట్టుకోగలిగి నువ్వు దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా నువ్వు బ్రతకగలిగినట్లయితే నీ సమర్పణ బట్టి నీ సమర్పణకు తగినటువంటి భర్తనే దేవుడు నీ వద్దకు తీసుకొస్తాడు. ఆమేన్. హల్లెలూయా. జరిగిద్ది. కానీ ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా ఈ రోజున ఎందరో ముళ్ళ కంచెల లాంటి మాటలతో దేని బిడ్డలారా మరి బల్లెపు పోటు లాంటి మాటలతో, సోలపు పోటు లాంటి మాటలతో హృదయానికి గుచ్చి మాట్లాడుతుంటే అది బాధ కలుగుతుంది. అంటాను మనం ఎక్కడున్నామంటే బలు రక్కసి చెట్ల మధ్యనే ఉన్నాం. కానీ మనం ఎలా కనబడుతున్నాం దేవునికి? ఒల్లి పద్మములా కనబడుతూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా అనుకుంటాం మనము శత్రువు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తాడు అనుకుంటున్నాం. మనం శత్రువు బయట నుంచి రాడు, తెలుసా? ఇంట్లోనే ఉంటాడు. శత్రువు ఎక్కడి నుంచో రాడు, ఇంట్లోనే ఉంటాడు. ఇది నా మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త. ఇది ఒక్కటి చెప్పి ముగించేస్తాను నేను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తమ తల్లిదండ్రుల మీద లేచి
వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు ఏమన్నాడు? ఎవడో నీ శత్రువు కాదు. హల్లెలూయా. ఏమన్నాడు ఇక్కడ? సహోదరుడు సహోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించెదరు. ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. హల్లెలూయా. కాబట్టి శత్రువు ఎక్కడి నుంచో రావక్కర్లా, వేరే దేశం నుంచి ఫ్లైట్ ఎక్కి నీ దగ్గర రావక్కర్లా శత్రువు. హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడంటే ఇంట్లోనే ఉంటాడు. దేని మీద స్వతంత్రంగా ప్రార్థన చేసుకోలేనివ్వరు, స్వతంత్రంగా ఆరాధనకి వెళ్ళనివ్వరు, స్వతంత్రంగా బైబిల్ చదువుకోనివ్వరు, స్వతంత్రంగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు. హల్లెలూయా. ఏమనంటే ఈ దేవుడు మన దేవుడు కాదు, ఈ దేవుడు ఫారెన్ దేవుడు. ఎంతమంది ఉంటారు తల్లిదండ్రులు? ఒక వ్యక్తికి ఒకడే తండ్రి ఉంటాడు. 100 తండ్రులు ఉంటారా? సృష్టికర్తని దేవుడు ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి నేను బిడ్డలారా, ముళ్ళ కంచెల వలె మాటలతో పొడుస్తూ ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారులను మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తమ తల్లిని తన తండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజున ఎంతమంది కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల్ని రాళ్ళతో మోది ముఖం మీద చంపట్లేదా? ఎన్ని వార్తలు వినట్లేదు? తల్లే 2 కుమార్తెలను దేని బిడ్డల ఆ డంబెల్ తీసుకుని తల్లిదండ్రులు ముఖాన్ని బద్దలు కొట్టి చంపేసినటువంటి వార్త మనం వినట్లేదా? అంటే ఎక్కడ ఉన్నామంటే బలురక్కసి చెట్ల మధ్యన మనం ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. క్రైస్తవ సంఘానికి ఇప్పటి నుంచే శ్రమలు కాదు. మనం చదివాం ఆది కాండంలో, నిర్గమకాండంలో ఆది కాలం నుంచి కూడా దేవుని ప్రజలకు హింసలు జరుగుతూనే ఉన్నాయి. దేని బిడ్డలారా, ఎస్తేరు కాలంలో చూసాం, దోస్తుల కాలంలో కూడా ఉన్నాయి చాలా సందర్భాలు, కానీ అవి చెప్పడానికి సమయం లేదు. కనుక ప్రియులరా, జాగ్రత్తగా ఆలకించండి. నువ్వు ఎన్ని శ్రమలలో ఉన్నా, నువ్వు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, నీ చుట్టూ ఎంతమంది బలురక్కసి చెట్ల లాంటి మనుషులు లేకపోతే బలురక్కసి చెట్ల లాంటి ఇబ్బందులు నీ చుట్టూ ఉన్నా, ఏది నిన్ను ఏమీ చెయ్యలేదు. ఆమేన్. ఏది నిన్ను ఏమీ అణిచిపెట్టలేదు. ఆమేన్. నీవు ఒల్లి పద్మం వలె పైకి ఎదిగి దేని బిడ్డలారా, నీ సువాసన అనేకమైన వ్యక్తులకు వెదజల్లే వ్యక్తివుగా నువ్వు ఉందువుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఆయన ఫలింపచేయునుగాక.